వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జయ. మహాశివరాత్రి వచ్చేస్తోంది. ఇప్పుడు మనం మహాశివరాత్రి ప్రత్యేకత మరియు లింగోద్భవ కాలం విశిష్టత గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రాత్రి. ఈ రోజున లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటల సమయం ఎంతో ప్రత్యేకం. మహాశివరాత్రి ఫాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు వస్తుంది. ఇది శివుని రాత్రిగా ప్రసిద్ధి పొందింది. ఈ రోజున అన్ని పూజలు, వ్రతాలు, అభిషేకాలు రాత్రిపూటే నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఈ పవిత్ర రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా బ్రహ్మ మరియు విష్ణువు ముందు శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ రోజును శివలింగాన్ని పూజించిన వారు మోక్షాన్ని పొందుతారని నమ్మకం. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వారికి శివుడు మౌనమైన కైలాసం అంటే ప్రశాంతత, నిశ్చలతకు ప్రతీకం. యోగ సాధకులు శివుడు ఆదియోగి లేదా ఆదిగురు అంటే యోగ శాస్త్రం ప్రారంభించిన గురువుగా భావిస్తారు. ఎన్నో ఏళ్ల తపస్సు తరువాత ఆయన పూర్తిగా నిశ్చలంగా మారాడు. అందుకే ఆధ్యాత్మిక వ్యక్తులు మహాశివరాత్రిని స్టిల్లెస్ నైట్గా భావిస్తారు. ఈరోజు ఉపవాసం పాటిస్తూ శివుణ్ణి ఆరాధిస్తే సాధారణంగా ఒక సంవత్సరం భక్తిపూర్వకంగా చేసే పూజా ఫలితం ఈ ఒక్క రోజుతోనే లభిస్తుందని నమ్మకం. పూర్ణిమ రోజున చంద్రుడు సముద్రంలో అలజడి పెంచినట్లుగానే మహాశివరాత్రి రోజున శివుడు శక్తిని పెంచుతాడు. ఈరోజు శక్తివంతమైన రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా శరీరంలోని శక్తులను నియంత్రించి యోగ సాధనలో గొప్ప ఫలితాలు పొందవచ్చు. ఇక పురాణాల ప్రకారం ఈ సమయానికి పరమేశ్వరుడు అనంత జ్యోతిర్లింగంగా అవతరించాడు. అందుకే రాత్రి 12 గంటల సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం, భజనలు, ధ్యానం చేయడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. శివలింగం అంటే అది ఒక శక్తి కేంద్రం. శివలింగం న్యాచురల్గా ఒక స్థిరమైన స్పిరిచువల్ ఎనర్జీ పాయింట్. శాస్త్రీయంగా చూస్తే దీని ఆకృతి, దీనిపై ద్రవ పదార్థాలు పోయడం ద్వారా వాతావరణంలో అయోనిక్ బ్యాలెన్స్ మారుతుంది. దీనివల్ల ప్రపంచంలోని ప్రాణుల్లోని ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం శివలింగం సహాయపడుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ సమయానికి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించిన వారు పాప విమోచనం పొందుతారు. జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. శివలింగానికి పంచామృత అభిషేకం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తాము. శివుడిపై అభిషేకించిన పంచామృతాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం కదా. ఆ పంచామృతంలో ఉన్న నీరు శరీరంలోని చెడు శక్తులను తొలగిస్తుంది. పాలు మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుందని, తేనె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలానే నెయ్యి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా బిల్వదళాలు సమర్పించడం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ప్రసిద్ధమైన బిల్వాష్టకం శివుడికి బిల్వదళాల ప్రీతిని, విశిష్టతను పొగుడుతుంది. కానీ బిల్వపత్రం అంత పవిత్రం ఎందుకు? సాధారణంగా మనకు తెలిసిన దాంట్లో బిల్వ వృక్షం వేల సంవత్సరాలుగా పవిత్రంగా పూజించబడుతోంది. శివుని పూజలో బిల్వదళాలు లేకుండా అభిషేకం అసంపూర్ణమని భావిస్తారు. కానీ ఈ బిల్వదళాలకు ఎన్నో అర్థాలు చెప్తున్నాయి. 3 ఆకులు కలిగి ఉండే త్రిపత్రం అనేక సిద్ధాంతాలను సూచిస్తుంది. సృష్టి, స్థితి, లయ. మనుషుల్లో ఉండే 3 గుణాలు సత్వ, రజస్, తమస్. అలానే ఓం అనే పవిత్ర మంత్రంలోని 3 అక్షరాలు కూడా ఆ, ఉ, ఉం. ఈ 3 ఆకులను మహాదేవుడి 3 నేత్రాలుగా లేదా ఆయన చేతిలోని త్రిశూలంగా కూడా భావిస్తారు. కొందరు ఈ బిల్వపత్రాలు శివుని రూపంగా కూడా భావిస్తారు. అందుకే శివుని పూజలో బిల్వదళాలను సమర్పించడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం. ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండడం శరీర శుద్ధి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని చెప్తారు. ఉపవాసం అంటే భోజనం మానేయడం కాదండి. ఉప అంటే దగ్గరగా అని అర్థం. వాసం అంటే ఉండడం అని అర్థం. శివుడికి ఉపవాసం చేస్తున్నాం అంటే శివునికి దగ్గరగా ఉన్నాను అని అర్థం. అది శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా శివుడికి దగ్గరగా ఉండాలన్నమాట. రాత్రంతా శివ ధ్యానం, శివ నామస్మరణ చేస్తూ శివుని అనుగ్రహాన్ని పొందడం గొప్ప ఫలితాల్ని అందిస్తుందని మన నమ్మకం.
ఇక సైంటిఫిక్గా చూసినట్లయితే శివలింగం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఆలయాల్లో ఉండే లింగాలు ప్రత్యేకమైన శిలలతో తయారు చేస్తారు. ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి, స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటాయి. నీరు, పాలు, తేనె, పంచామృతం వంటి ద్రవాలతో అభిషేకం చేయడం వల్ల శివలింగం యొక్క ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుందని మరియు పూజా ప్రదేశం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని అంటారు. అందుకే చాలా శివక్షేత్రాల్లో శివలింగంపై నిరంతరం నీరు పోస్తూనే ఉంటారు. ఇక మహాశివరాత్రి నాడు ఆ రోజు రాత్రి భూమిపై ఆధ్యాత్మిక శక్తి అంటే స్పిరిచువల్ ఎనర్జీ అనుకోండి, చాలా సైంటిఫిక్గా కాస్మిక్ ఎనర్జీ అనుకోండి, శివరాత్రి రోజు అత్యధికంగా ఉంటుంది అని మనం వింటూ ఉంటాం. అందుకే ఆ రోజు మనం నిటారుగా కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల ఆ శక్తిని గ్రహించవచ్చునని యోగ సిద్ధాంతం కూడా చెప్తోంది. ఈ పవిత్రమైన మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో ఎలా జరుపుకోవాలి అంటే తెల్లవారుగానే స్నానం చేసి శివుడికి అభిషేకం చేయాలి. శివనామస్మరణ చేస్తూ ఉపవాసాన్ని పాటిస్తూ రాత్రంతా జాగరణ చేసి భజనలు, శివకథలు వినాలి. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ధ్యానం చేయడం ద్వారా అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. ఈ పవిత్రమైన శివరాత్రి రోజున శివుని అనుగ్రహం లభించి మీరు మీ కుటుంబంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్యం, ఆనందం, శాంతి, ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ.